భీమిలి బీచ్ లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కాంక్రీట్ గోడ నిర్మిస్తున్నా చోద్యం చూసిన అధికారులపై చర్యలకు సీఎస్ ప్రొసీడింగ్స్ జారీ చేశారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి హైకోర్టుకు నివేదించారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె వెంకట్రామిరెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జూన్కు వాయిదా పడింది. కౌంటర్ వెయ్యాలని సాధారణ పరిపాలన, పంచాయతీరాజ్ శాఖలకు నోటీసులు ఇచ్చింది. విజయనగరం జిల్లా గెడ్డవలసలో ఇటీవల పిడుగుపడి మృతి చెందిన 3 వ్యవసాయ కూలీల కుటుంబ సభ్యుల్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కృష్ణా జిల్లా మోపిదేవి నుంచి వెంకటాపురం మధ్య 97 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన తారు రోడ్డును ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో పెదకళ్లేపల్లిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గడ్డి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డుపై పార్క్ చేసిన కారుపై పడింది. కారు పాక్షికంగా ధ్వంసమవగా ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన హోంగార్డుల పిల్లల్ని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అభినందించారు. 500కు పైగా మార్కులు సాధించిన 21 మంది విద్యార్థుల్ని సత్కరించారు. ఉన్నత చదువులకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. జాతర 2వ రోజు బండవేషాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ఆయన సారె అందజేశారు.